వాడిపోక ముందే నన్ను వాడుకో ప్రభువా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ సమాధానకర్తయ్యకు దేవుడు, ఆ ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్యకు చెల్లునుగాక. ఆ రాజులకు రాజైన గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన పరమవాక్య ధ్యానము, కృపావార్త. పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వర్షపరుచుకొంటివి, నీ హారములతో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యందు ప్రియమైన వారలారా, ఈ ధ్యాన వాక్యమునందు యేసుక్రీస్తు ప్రభు సంఘమును, నిన్ను నన్ను 2 విధాలుగా పిలుస్తున్నారు. ఒకటి, ప్రాణేశ్వరి, సహోదరి అని ప్రియమారా మనలను పిలుస్తున్నారు. అదేంటండి? అయితే ప్రాణేశ్వరి లేక సహోదరి అని పిలవాలి కదా. రెండిటితో సంఘమును మనలను ఏ విధంగా పిలుస్తారు అని అంటే, సహోదరి అనగా చెల్లి అని కానీ అక్క అని అర్థం, ప్రాణేశ్వరి అని అంటే భార్య అని అర్థం. ఎందుకు ఈ 2 విధాలుగా ఆయన పిలవడానికి కారణం ఏమిటి అని అంటే, ఆదికాండ గ్రంథం 20వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే అక్కడ అబ్రహాం గారు మనకు కనిపిస్తారు. తన భార్య అయిన శారాను గూర్చి ఆయన చెబుతున్న మాట ఏమిటి అని అంటే, శారా నాకు చెల్లెలను మాట నిజమే, ఈమె నా తండ్రికి కుమార్తె గాని నా తల్లికి కుమార్తె కాదు అని చెల్లెలుగా చెప్పడానికి ఉన్న కారణం అబ్రహాం గారు శారాను గూర్చి అక్కడున్న వారికి తెలియజేశారు. అదేవిధంగా ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయం 6వ వచనం 11వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఇస్సాకు కూడా తన భార్యను చెల్లెలుగానే పరిచయం చేశాడు. దేవుని యందు ప్రియమైన వారలారా, మనము తండ్రి వంశము నుండి సంబంధించిన వారము గనుక సహోదరి అని చెప్పుట నిజమే. రోమాపత్రిక 9వ అధ్యాయము 5వ వచనము మనము పరిశీలించగలిగితే, శరీరమును బట్టి యేసుక్రీస్తు ప్రభు గర్భవాసమున జన్మించారన్న లేఖనం అక్కడ ఉంటుంది. ఈ వాక్యమును మనం పరిశీలించిన పిదప, దేవుడు తన స్వరక్తమిచ్చి ప్రాణం పెట్టి ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా సంఘమును స్థాపించుట వలన సంఘమును ఆయన సహోదరిగా, సంఘమును ఆయన భార్యగా పిలవడం అనేది అవగాహన అవుతుంది. యేసుక్రీస్తు ప్రభువు సంఘముతో ఉన్న సంబంధాన్ని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తాయి. అంతేకాదు, లేఖనాలను మనం పరిశీలిస్తే గలతీ పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, విశ్వాసమును బట్టి మీరు నాకు కుమారులై ఉన్నారు, మనము దేవునికి కుమారులై ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనము గమనిస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆయన అద్వితీయ కుమారుడు అని లేఖనం చెప్తుంది. అదే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మనలను సహోదరులారా అని పిలవటం మనం గమనిస్తాం. ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద జన్మించుట వలన ఆయన మనమందరం సహోదర భావము కలిగి, సహోదర బంధం కలిగిన వారిగా మనం ఉన్నాం. దేవుని యందు ప్రియమైన వారులారా, ఆయన యేసు ప్రభు ఒక మాట చెప్తూ, నేను నా తండ్రి మీ తండ్రి అయిన దేవుని దగ్గరకు వెళుతున్నాను అని చెప్పుట వలన అనేకులమైన మనకు ఆయన జ్యేష్ఠుడయ్యను అని లేఖనం తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరులము, ఆయన పరిశుద్ధతను బట్టి కన్యకలైన వారము, తండ్రిని బట్టి సహోదరులుగా మనము పిలువబడుతున్నాం. ఈ కారణాన మనము ధ్యానిస్తున్న ధ్యానవాక్యము పరమగీత గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనములో సంఘములో ఉన్న నిన్ను నన్ను ఆయన
ప్రాణేశ్వరి, సహోదరి అని రెండు విధములుగా పిలువుట సమంజసమే. మనం సహోదరి ప్రాణేశ్వరిమే కాదు, ఆయన కుమారులము, ఆయన సహోదరులము, ఆయన దేవాది దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి, ఆయన సమాధానకర్తయగు అధిపతి, ఆయన సర్వవ్యామి అయిన దేవుడు అని మనం మర్చిపోకూడదు. ఆయన దేవుడు, ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచి ఉన్న తండ్రి ఆయన. ఆయనకు మనందరం ప్రాణేశ్వరులము, సహోదరులము, సహోదరీలము మరియు కుమారులము అయ్యున్నాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ మనము బ్రతికినంత కాలం ప్రభువా, మట్టినైన నన్ను నువ్వు ఏర్పాటు చేసుకుని, నువ్వు పిలుచుకొని, నీలో నమ్మకత్వంగా నివసించుటకు విశ్వాసం ఇచ్చి, నీ కృపనిచ్చి, దేవ నీవు నన్ను ప్రాణేశ్వరి అన్నందుకు, సహోదరిగా, ఓ తమ్ముడిగా నన్ను పిలుచుకున్నందుకు నీకు వందనాలని, రాబో జీవితం అంతా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించాలని, ఆయన అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లు సహాయం చేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృపగలిగిన దేవుడా, పరమగీత గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము ద్వారా ప్రాణేశ్వరి సహోదరి అనే మాటను ధ్యానించుటకు మీరిచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలు ప్రభువా మా జీవితంలో నెరవేర్చబడినట్లు, దేవనాయన తండ్రికి సంబంధించిన వారిగా, నీ రక్తము చేత కడుగబడిన వారిగా, నీ రక్తము చేత కొనబడిన వారిగా, నీ రక్తము చేత శుద్ధీకరింపబడిన మనస్సాక్షి కలిగిన వారిగా, విశ్వాసమును బట్టి మీకు కుమారులుగా, దేవని సహోదరులుగా, ఎందుకంటే మీరు జ్యేష్ఠులు గనుక ప్రభువా నాయన మేము ఉండగలిగి సంఘంలో చేర్చబడిన వాడమే, ఎత్తబడే గుంపులో ఉన్నవారమే, నీ పిలుపును వినువారమే ఉండగలుగుటకు నీ కృప దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనకు తోడుగా ఉండునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.